మే 5వ తేదీ నుండి వ్యతిపాత యోగం అనేది ఉంటుంది. సో ఈ యోగం కారణంగా కొన్ని రాశులకైతే కష్టాల సుడిగుండంలో చిక్కుకుంటారు. సో ఈ రాశుల వాళ్ళకైతే నిజంగానే అష్ట కష్టాలు సూర్య చంద్రులు పెట్టబోతూ ఉన్నారు. సూర్య చంద్రుల కలయిక కారణంగానే వ్యతిపాత యోగం వస్తుంది. సో ఈ యోగం వచ్చిన వాళ్ళకి నిజంగానే చాలా గడ్డు కాలం అని చెప్పాలి. మరి ఆ రాశులు ఏంటో చూద్దాం. ముందుగా వృషభ రాశి వారికి వ్యతిపాత యోగం కారణంగా మానసిక ఒత్తిడి, గందరగోళం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి అస్థిరంగా ఉంటుంది. వృత్తిపరంగా పని ఆలస్యం అవుతుంది. అధికారులతో సమన్వయం దెబ్బతినే అవకాశం ఉంటుంది. పాత వ్యాపారాలలో వ్యాపారులు నష్టాలను చవిచూస్తారు. అదనంగా పెట్టుబడుల నుండి ఆశించిన రాబడిని పొందకుండా ఉంటారు. ఇది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం కూడా వీళ్ళకు ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి కష్టాలని చెప్పాలి. ఇక కర్కాటక రాశి వాళ్ళకు కూడా వ్యతిపాత యోగం కారణంగా కుటుంబం, భావోద్వేగ, అలాగే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులలో పెట్టుబడి పెడితే ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారు ఆఫీసుల్లో వారి ప్రయత్నాలకు తగిన ఫలితాలను పొందలేకపోతూ ఉంటారు. ఇది నిరాశకు దారితీసే అవకాశం ఉంటుంది. వ్యాపార భాగస్వాములతో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీని వలన నిర్ణయం తీసుకోవడంలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వాళ్ళకు కూడా ఈ వ్యతిపాత యోగం కారణంగా నిజంగానే వాళ్ళ కెరియర్లో అనవసరమైన అడ్డంకులు ఎదుర్కొంటారు. సహోద్యోగులతో లేదంటే ఉన్నతాధికారులతో వీళ్ళకు గొడవలయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇది వీళ్ళ కెరియర్ పై ప్రభావం చూపుతుంది. వ్యాపారంలో అకస్మాత్తుగా నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త ఒప్పందంపై సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మానసిక ఒత్తిడి మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే మీనరాశి వాళ్ళకు కూడా ఈ వ్యతిపాత యోగం కారణంగా ఆర్థిక సమస్యలు అనేది వస్తాయి. జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. ఆశించిన పనులు నెమ్మదిగా పురోగమిస్తాయి. ఆశించిన లాభం పొందలేకపోవడం వీళ్ళకి సాధ్యమవుతుంది. మీరు ఎక్కడ డబ్బు పెడతారో అది నిజంగానే ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి చేతిలో మీరు మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆర్థిక విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన రాశులకైతే సూర్యచంద్రుల కారణంగా వ్యతిపాత యోగం మే 5వ తేదీ నుంచి వీళ్ళకి కష్టాలు రాబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీ రాశి కామెంట్ చేయండి.